హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈ సెలవుల్లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. చాలామంది అనేక ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులతో లేకపోతే అమ్మమ్మలు నానమ్మలు ఉన్న ఇళ్ళకి ఊర్లకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ చాలామంది టైం గడుపుతూ ఉంటారు. అయితే దేవుని మర్చిపోకండి, ఎందుకంటే దేవుని యొక్క కృప మనకు నిత్యం ఉండాలి. మళ్ళీ తిరిగి మీరంతా కూడా కొత్త క్లాసెస్కి వెళ్ళాలి, కొత్తగా మళ్ళీ తిరిగి మీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయాలి కదా. కాబట్టి మీరు హ్యాపీగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని విషయాలు తెలుసుకుంటూ బైబిల్ చదువుకుంటూ చక్కగా మీ సమయం గడపాలి. మరి ఈ దినము ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం మాట్లాడుకుందాం. ఏంటంటే యేసయ్య తను మరణించి తిరిగి లేచాడు ఈస్టర్ దినాన కదా. అయితే ఆయన పునరుద్ధానమైన తర్వాత ఆయన చాలాసార్లు శిష్యులకు కనిపించాడు. ఆయన పరమునకు చేర్చుకొనబడిన ఆ దినం వరకు, అంటే ఆయన మరి చనిపోయిన తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంట, 40 రోజుల వరకు వాళ్లకు, తన శిష్యులకు కనపడుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళను చాలా ధైర్యపరుస్తూ అనేక విషయాల గురించి చెప్తున్నాడు. ఏ విషయాలు అంటే దేవుని రాజ్య విషయములను గురించి బోధిస్తూ మరి అనేకమైన ఉదాహరణలు రుజువులను చూపిస్తూ వాళ్ళను ధైర్యపరుస్తూ తన తర్వాత వారు ఏ విధంగా ముందుకు సాగాలి కదా, మరి తనను గురించి ప్రజలకంతా పరిచయం చేయాలి కదా, ఈ విధంగా చేయాలి అని చెప్పి వారికి అన్నీ చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి. మరి నా తండ్రి మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, తండ్రి అయిన దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు. కాబట్టి మీరు అంతవరకు కూడా మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటో తెలుసా పిల్లలు? మనము ప్రార్థన చేయడం అని. మనం ఏదైనా అడుగుతామనుకోండి, దాన్ని సంపాదించాలి అంటే, అది దేవుని నుంచి మనకు రావాలంటే మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇవాళ అడిగిన వెంటనే ఏది కూడా మనకు రాదు. మీరు డాడీని ఒక సైకిల్ కావాలి డాడీ అని అడిగారు అనుకోండి, అయితే డాడీ సైకిల్ తేవడానికి అప్పటికప్పుడు తేలేరు కదా. ఆయన ఉద్యోగరీత్యా తిరుగుతూ ఉంటారు, ఆయనకు డబ్బులు ఉండాలి, ప్రతిదానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ విధంగా మరి డాడీ తన టైం తీసుకొని మరి డబ్బులు సమకూర్చుకొని అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి అది కొనుక్కొని తీసుకురావడానికి టైం పడుతుంది. అలాగే మనం కూడా ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే దేవుడు మనకిచ్చేయాలి అని అనుకోకూడదు. మనము కనిపెట్టుకొని ఉండాలి. అంటే మనం రోజు ప్రార్థన చేసేటప్పుడు మనము అడిగినది దేవుడు ఇవ్వాలని మనము ఆయనను అడుగుతూ ఉండాలి. ఆయన ఒక మాట చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడునని. కాబట్టి మనం కనిపెట్టి ఉండాలి. సరే, యేసయ్య ఆ విధంగా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యేసయ్య వారికి చాలా విషయాలు చెప్పాడు. పిల్లలు ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఈ రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం గురించి, ఈ లోకపు రాజ్యం గురించి వాళ్ళు అడిగారనమాట శిష్యులు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, వాటిని గురించి కాదు, మీరు అవన్నీ తెలుసుకోవాల్సిన పని మీది కాదు. అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా కూడా భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు అని ఆయన చెప్పాడంట. అంటే మీరు కనిపెట్టి ఉండండి, యెరూషలేములో ఉండండి. యెరూషలేములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పాడు. అలా శక్తి పొందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, లోకమంతటా కూడా భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా మీరుంటారు, ధైర్యంగా దేవుని గురించి చెప్తారు అని చెప్పాడంట పిల్లలు. అలా ఆయన చెప్తూ ఉండగా ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటి తెలుసా? వాళ్ళంతా అలా చూస్తుండగానే ఆయన ఆకాశంలోకి అలా ఆరోహణమైపోతున్నాడు. ఆరోహణం అంటే ఏంటి తెలుసా? అలా వెళ్ళిపోవడం పైకి ఆకాశంలోకి. ఇప్పుడు వారు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఆయన అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక మేఘం వచ్చేసి ఆయనను తీసుకొని వెళ్ళిపోయింది పిల్లలు. వాళ్ళైతే ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండిపోయారు. అప్పుడు ఇంకొక అద్భుతం జరిగింది పిల్లలు. ఏంటి తెలుసా?
వాళ్ళు అలా పైకి ఆకాశం వైపు చూస్తూ ఉంటే అకస్మాత్తుగా ఇద్దరు మనుషులు వారి ఎదుట ప్రత్యక్షమయ్యారంట. వాళ్ళిద్దరు కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఎదుట వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డారంట. నిలబడి వాళ్ళకు ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు ఏ విధంగా ఈయన చేర్చుకున్నాడో, ఈ యేసయ్య ఏ విధంగా చేసుకొనబడ్డాడో అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళైతే ఇంకా వాళ్ళకు చాలా ఆశ్చర్యం అయిపోయింది. అయితే వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రభువు వెళ్ళక ముందుగా వాళ్ళతో అంత చక్కగా మాట్లాడి ఆ తర్వాత ఆయన వాళ్ళ కళ్ళెదురుగానే అలా ఆకాశానికి వెళ్ళిపోవడము, అదెంత అద్భుతం కదా! ఎంత అద్భుతమో! వాళ్ళంతా ఆ సమయంలో అలా ఉండి అలా చూడడం అనేది ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం కదా పిల్లలు! ఎంత సంతోషం కదా! మరి ఆ శిష్యులైతే చాలా నిరాశపడిపోయారు. ఇంతకాలం అయితే ఆయన అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు, ఇంకా కనిపించడేమో అని ఒక దిగులు కూడా వాళ్ళకు అనిపించింది. అయితే వాళ్ళకు ఒక ధైర్యం ఉన్నది. ఏంటి ఆ ధైర్యం తెలుసా? తప్పకుండా ప్రభువు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు. వాళ్లకు వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడిని పంపిస్తానని చెప్పారు. ఆయన తప్పకుండా పంపిస్తాడు అని వాళ్ళు ఒక ధైర్యంతో ఉన్నారు. ఆ తర్వాత వారు ఏం చేశారంటే పిల్లలు, వాళ్ళు ఇంతవరకు కూడా ఒలీవల వనము అనబడిన ఆ కొండ మీద ఉన్నారు కదా, ఆ కొండ మీద నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ యెరూషలేం పట్టణం ఎంత దూరం ఉందంట? ఒక దినమంతా, అంటే ఒక దినం నడవదగినంత సమీపంలో ఉంది. అంటే ఒక దినం నడిచే అంత దగ్గరలో ఉందన్నమాట. వారు ఆ పట్టణంలో ప్రవేశించారు. అంతవరకు వారు ఒక మేడగదిలో ఉన్నారు కదా, ఒక మేడగదిలో బస చేస్తూ ఉన్నారు. ఆ బస చేసినటువంటి ఆ మేడగదిలోనికి ఎక్కిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వీళ్ళంతా కూడా, అంటే తన 12 మంది శిష్యులు, 12 మంది లేరు కదా, ఒకరు వెళ్ళిపోయారు. మిగిలిన 11 మంది, ఇంకా కొంతమంది స్త్రీలు, మరి యేసయ్య తల్లి అయిన మరియా, మరి ఇంకా యాకోబు తల్లి, ఇంకా వేరే వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు కదా. ఆ మరియలు, ఆ మరియా వాళ్ళంతా కూడా కలిసి ఏక మనస్సుతో వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట పిల్లలు. ఎడతెగక అంటే అస్సలు మానడం లేదు. వాళ్ళు అసలు ఏమీ ఆహారం తీసుకుంటున్నారో లేదో, నీళ్ళు తాగుతున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకోసం తెలుసా? ప్రభువు చెప్పాడు కదా, తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తా అన్నాడు. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పారు కదా. కనిపెట్టడం అంటే ప్రార్థన చేయడం. మరి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ మరి ఆ యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకొని ఉన్నారంట. చూసారా పిల్లలు, యేసయ్య శిష్యులలో ఒక గొప్ప అద్భుతమైన పరిస్థితి ఇంకా మొదలైందనమాట. ఇది తర్వాత ఇంకా అద్భుతం జరగబోతుంది. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కనిపెట్టుకొని ఉండగా ఒక దినం అద్భుతం జరిగింది. మరి అది ఎలా జరుగుతుంది? ఏ విధంగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీరంతా కూడా ఒక కంఠిత వాక్యం నేర్చుకోండి పిల్లలు. అపొస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారికి ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఈ వాక్యంను నేర్చుకొని తప్పకుండా మీరు కూడా ఏ విషయం కొరకైనా కూడా కనిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఓకేనా పిల్లలు? మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.